వాళ్ళ ఇంటికి పోయి మా బాబు నన్ను బొద్దుగానే పట్టుకొచ్చిండ్రా మబ్బుల్నే. ఇంకో 4 రోజులు ఉండి రాకపోయినవురా. మా అవ్వ ఇంటలేదు, మా అయ్య ఇంటలేడు. ఇక బడి రేపడుతుంది సురు, నడువు నడువు అని పట్టుకొచ్చిర్రు. ఈ బడిని ఎవడు కనిపెట్టిండ్రా? నిజమేరా, వాళ్ళు గిట్ల నాకు దొరికితే నీ అవ్వ ఉరికించుకుంటది. అందును వాళ్ళు ఎప్పుడో సావవచ్చురా. వాళ్ళు మంచిగా చచ్చిరు కానీ మనకి ఇంత పెద్ద బాధ పెట్టే ఈ చదువు కనిపెట్టినోడు భలే కనిపెట్టిండు పో. అబ్బా అబ్బా అబ్బా, ఊకే బడికోవడంటే పిచ్చిలేస్తాంది. అయితేవే గాని రేపు పోతారా మరి బడికి? ఓర్వారి రేపేం పోతాం రా, రేపద్దు. ఇప్పుడే పోరగాళ్ళు ఎవ్వరు రారు. మెల్లగా 3-4 రోజుల వరకు పోదాం. అబ్బో మా ఊకోదురా. ఈ అమ్మలకు బడి ఉంటాయి పోరా అసలు. నిజమేరా చింటుగా నువ్వు అనేది. మా అవ్వ రేపు ఏ పొద్దుగా లేపుతుందో ఓర్వారి. నేనైతే ముసుకేసుకొని వంటయిగా ఎంత నూరుకొని మీ ఇంటికి గిట్లా వస్తే మేము కూడా పోతలేము. ఫస్ట్ ఎవ్వరు రారని చెప్పుర్రి. ఏమోరా నీ అవ్వ ఇదో పెద్ద బాధకచ్చే. ఈ ఆడోళ్ళు మంచిగానే దుంకుకుంటా ఎగురుకుంటా బడికోతారేమ్రా. వాళ్ళకైతే నీ అవ్వ బడంటే సంబరం. ఓ పోడా, వాళ్ళకు చదువు మంచిగా వస్తుంది. వాళ్ళను సార్లు ఏమనరు. ఇక మనం అంటే చదువులో శుద్ధ ముద్రమాయే. మనల్ని కొడతారని మనకు భయం పాడైంది. ఓ ఇంకా పింకీ ఉన్న స్వీటీ అయితే తెల్లారంగానే అత్తరు కావచ్చు రేపు మా ఇంటికి. ఇక మా అమ్మ వాళ్ళని చూసి నన్ను తిడుతుంది. వాళ్ళు వీకడోళ్ళు వీకక మందిళ్ళల్లో పుల్లలు పెట్టి వీకుతారా. నీ అవ్వ పూర్లను జుట్లు వీకి బండకే చుట్టుకాలే. సరే తీరా, నీ అవ్వ రేపు ఎట్లనో ఏమో, మా అమ్మ నన్ను ఏం చెప్తుందో ఏమో. ఏం చేసుడు ఎక్కడిది రాసా, అప్పుడే ముసుకేసుకొని వండియా. ఎట్లయితుందో చూడాలిరా. నాకైతే బడికోవడంటే జైలుకు పోయినట్టే అనిపిస్తాందిరా. ఓర్వారి, ఈ బడి కంటే ఇంకా జైలు నయం రా. మంచి వాళ్ళ తినుకుంటా వండచ్చు. ఓ చదువు ఉండదు, సత్రం ఉండదు. సర్వైజు